రైతు సోదరులకు నమస్కారము. నా పేరు వచ్చేసి రంగం గణేష్. నేను సనోపిల్ క్రాప్ సైన్స్లో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఆదిలాబాద్ ఏరియాకు. నేను రైతు దగ్గరికి వెళ్ళి రైతుకు మందుల చిట్టి రాసి ఇవ్వడం జరుగుతుంది. ఆ శనగలో కానీ వేరే అన్ని రకాల పంటలకు చూసి రాసి ఇవ్వడం జరుగుతుంది. నా కంపెనీ వచ్చేసి సనోపిల్ క్రాప్ సైన్స్. మందులు రాసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటిదాకా నేను ఒక దగ్గర 10, 15, 20 వీడియోలు చేసిన, అవి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. దయచేసి అందరూ కలిసి యూట్యూబ్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా యొక్క మనవి. మీకు దండాలు. అలాగే ప్రతి గ్రూపులో నేను లింకు పెడుతున్నాను, స్టేటస్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఎవరెవరికైతే నంబర్లు ఉన్నాయో వాళ్ళు కూడా కొద్దిగా నా మీద దయ కలిసి రైతులందరికీ మేలు జరుగుతుంది కాబట్టి నేను చేస్తున్నాను. నా యొక్క ఇది ఏమంటున్నా అంటే, స్టేటస్ పెట్టుకోండి, గ్రూపులలో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతిరోజు ఏ విలేజ్కి వెళ్ళినా కూడా వీడియో పెట్టడం జరుగుతుంది. దయచేసి ఇది చేయండి అని నా యొక్క మనవి. దండాలు. ఈరోజు వచ్చేసి మేము సిరిసన విలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ గోనె అశోక్ గారు ఒక 10 రోజుల కింద మన స్ప్రే సనోపిల్ క్రాప్ సైన్స్ స్ప్రే వాడడం జరిగింది. ఆయన మంచి రిజల్ట్ రావడంతో మళ్ళీ మాకు విజిట్ చేసి మళ్ళీ మాకు మంచి మందులు రాసియగలరని మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు అతను చేనులోకి వెళ్తున్నాం. అతనితో కూడా అన్న నమస్తే. మంచిగా వచ్చింది, సూపర్ వచ్చింది, పూత కూడా మంచిగా వచ్చింది. అది తెగులు ఆగింది, ఆడికి ఆగిపోయింది. దగ్గర పూత వచ్చింది, పూత మంచిగా వచ్చింది. ఎప్పుడు అదైతే అన్న ఆడికి ఆగిపోయింది. అది ఇంకా ఇగురు కూడా పెడుతుంది. అంటే సగం దాకా చెట్టు వచ్చి సగం దాకా ఇదైంది కదా. అంటే ఆగిపోయింది. అందుకే కంఫర్ట్ ఇంత ఉండి నేనే అంటే చిన్నగా ఉండే కొట్టినా చూడు. మనం ఎన్ని కొట్టి 10 రోజులు నిన్న కూడా కొట్టినా, డబ్బులు కొట్టినా. అన్నాడు తెగులు మంది వచ్చినదా మరి మొన్న 2 రోజులే మర కొట్టినాయి. మిగిలింది మస్తు వచ్చింది. అదే మరి ఒక ఇది ఇప్పుడు అక్కడ లేనట్టు కూడా కొడుతుంది. ఇప్పుడు అంతా కలిపేసింది. మొత్తం కలిపేస్తుంది. ఒక 4-5 రోజులు అయిందంటే మొత్తం కలిపేస్తుంది. వచ్చింది, అది కూడా వచ్చేసింది. అది పోతుంది. అది మనం అది కంఫర్ట్ ఇచ్చి ఇదంతా వచ్చింది. లేకుంటే ఏడా ఉండి ఇదంతా పోయింది. మస్తు వచ్చింది. దాని బట్టి అది కూడా పోతుండే, పోతుండే. ఇప్పుడు ఆగిపోయింది. అయిపోయింది. ఈడ కూడా అయిపోయింది. ఏడు ఆగిపోయింది. రాదు పూత అంటే అదే మరి. అల్ల పోయి అల్ల ఇంకా మస్తుంది. దీనికంటే హైలైట్ ఉండదు. మొత్తం కింద బుడ్డ పట్టి ఆనాడు ఆడ పూత వస్తుంది. ఇప్పుడు సొరణ బ్రాంచెస్ చేసింది సైడ్ కు. పూత కూడా చూడు దగ్గర వచ్చింది. కిందికి బుడ్డ పట్టింది. కిందికి పట్టుకు అడుగు కాస్తున్నాయి. ఇట్లా ఉన్నాయి. నీకు మందులు అయితే నచ్చినాయి. నువ్వు ఇంతకు ముందు వేరే మందులు వాడిండొచ్చు, కానీ అడుగు నుంచి నేను అదేమంటున్నా అంటే, అడుగు నుంచి పట్టుడు ఇదే కానీ మనకు ఎప్పుడైనా అడుగు నుంచి ఖాతా ఉంటే మనకి ఈల్డింగ్ వస్తాయి. పోయిన సంవత్సరం ఎక్కడికి 10 పడ్డాయి కదా, ఈ సంవత్సరం ఇంకొక 2 కుంటలు వేసాల వాడే. ఇంకా మంచి మందులు తెచ్చి ఇంకా మంచిగా ట్రై చేద్దాం. మనకు 2 కుంటలు. నమస్కారం అన్నగారు. నమస్తే. రైతు పేరు వచ్చేసి గోనె అశోక్ గారు.
పోయిన 10 రోజుల కింద మన సనోఫిల్ క్రాప్ సైన్స్ మందులు వాడడం జరిగింది. మంచి రిజల్ట్ రావడంతో మళ్ళీ సెకండ్ మమ్మల్ని విజిట్ చేయమని చెప్పడం జరిగింది. మళ్ళీ వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. అన్నగారు ఎట్లా అనిపిస్తుంది మీకు? పూత మంచిగా ఉన్నది, కాత కూడా దగ్గర పూత దగ్గర వచ్చింది, కాత బుడ్డ కూడా అయింది. బుడ్డ కూడా లేకుండే పూత ఇంతగానం కూడా లేకుండే ఏడుండే. నీకు ఎట్లా అనిపిస్తున్నాయి అన్న? మందులు మంచిగా ఉన్నాయి, మందులు ఇంకా నలుగురికి చెప్పి కొట్టే అవకాశాలు ఉన్నాయి కదా? కొట్టచ్చు కదా? కొట్టచ్చు. నీకు అన్న పోయిన సంవత్సరం ఈల్డింగ్ ఎంత వచ్చింది దీనికి? ఎక్కడికి పైబడ్డాయి. మన మందులే కొట్టినావు. చూడండి రైతులారా, మా మందులతోని ఇక్కడ కానీ కాపీ విలేజ్ లో కానీ ఈల్డింగ్ ఎక్కడికి 10 రావడం జరిగింది. అక్కడ కూడా మొన్న రామరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు గోనె అశోక్ గారు కూడా ఎక్కడికి 10 పోయిన సంవత్సరం వచ్చిందని చెప్పడం జరుగుతుంది. ఇంకో ఏమైందంటే ఈరోజు ఎక్కడికి 10 అయింది కదా పోయిన సంవత్సరం, ఇప్పుడు 12 అయ్యేలా మేము ట్రై చేస్తాం. నాతో అయినా మందులు మంచి ఫార్ములా 4 కానీ మంచి పురుగు మందులు గ్రోత్ ప్రమోటర్లు ఇచ్చి నేను అయినంత వరకు అన్నతోని చెప్పడం జరుగుతుంది. చేస్తా, మంచి మందులు తెచ్చిస్తా అని చెప్పడం జరుగుతుంది, రాసిస్తా అని. అన్న అశోక్ అన్న నీకు ఎట్లా అనిపిస్తున్నాయి? మంచిగా ఇప్పుడు మంచిగా మస్తు పూత ఎట్లున్నది? పూత మంచి మస్తు పూత వచ్చింది. పూత వచ్చింది ఒకటి, మరి చూడ కాత కూడా ఎట్లా సత్మన పట్టింది మరి. అదే మరి అప్పుడు కాత అన్నాడు అసలు ఏమీ లేవు అసలు